అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పుడు, అగ్రరాజ్యాలు ఆంక్షలతో ఒక దేశాన్ని ఒంటరి చేయాలని చూస్తున్నప్పుడు చాలా దేశాలు భయపడి వెనక్కు తగ్గుతాయి. కానీ శతాబ్దాల నాటి చరిత్ర, హిమాలయాలంతటి గుండె ధైర్యమున్న భారతదేశం మాత్రం కష్టాల్లో ఉన్న మిత్రుణ్ణి ఎప్పటికీ వదులుకోరని నిరూపించింది. అవును, ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ఉధృతంగా సాగుతున్న, హర్ముజ్ జలసంధి రగిలిపోతున్న, ఇరాన్, భారత్ దేశాల మధ్య వాణిజ్యం మరియు స్నేహ బంధం చెక్కు చెదరకుండా సాగుతోంది. అసలు ఈ యుద్ధ సమయంలో ఇరాన్ నుంచి భారత్కు దిగుమతులు ఆగాయా? భారత్ నుంచి ఎగుమతులు ఎలా వెళ్తున్నాయి? అమెరికా ఆంక్షలను ధిక్కరించి సాగుతున్న ఈ ఊర మాస్ దోస్తీ వెనుక ఉన్న అసలైన కథ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. యుద్ధం మొదలైన కొత్తలో రవాణా నౌకల రాకపోకలకు కొంత ఆటంకం కలిగి వాణిజ్యం కొంతమేర నెమ్మదించిన మాట వాస్తవమే. కానీ ఎక్కడా వాణిజ్యం పూర్తిగా ఆగలేదు. ఇరాన్ ప్రస్తుతం తీవ్ర అంతర్జాతీయ ఒత్తిడిని, యుద్ధ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి క్లిష్ట సమయంలో భారత్ ఇరాన్కు అండగా నిలిచింది. మన దేశం నుంచి ఇరాన్కు నిత్య అవసరాలు మరియు అత్యవసర వస్తువుల ఎగుమతులు నిరంతరాయంగా సాగుతున్నాయి. ముఖ్యంగా భారతీయ బాస్మతి బియ్యం, టీ పొడి, చక్కెర మరియు ప్రాణాలు కాపాడే అత్యవసర మందులు భారత్ నుంచి ఇరాన్కు విజయవంతంగా చేరుకుంటున్నాయి. శత్రువుల దాడుల మధ్య కూడా ఇరాన్ ప్రజలకు ఆహార, వైద్య కొరత రాకుండా భారత్ ఈ సరఫరా కొనసాగిస్తోంది. మరి ఇరాన్ నుంచి భారత్కొచ్చే దిగుమతుల పరిస్థితి ఏంటి? గతంలో అమెరికా ఆంక్షల కారణంగా భారత్ ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. కానీ ప్రస్తుత యుద్ధ సంక్షోభంలో ఒక పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. అంతర్జాతీయంగా చమురు సంక్షోభం రాకుండా ఉండేందుకు అమెరికా ప్రభుత్వం భారత్కు ఒక ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. దీంతో భారతీయ రిఫైనరీలు ఇరాన్ నుంచి తిరిగి తక్కువ ధరకే క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడానికి చర్చలు జరుపుతున్నాయి. చమురు మాత్రమే కాదు, ఇరాన్ నుంచి భారత్కొచ్చే డ్రై ఫ్రూట్స్, గ్లాస్వేర్, ఆర్గానిక్ రసాయనాల దిగుమతులు ఎప్పటికప్పుడు సజావుగా సాగుతున్నాయి. ఈ యుద్ధ సమయంలో ఇరు దేశాల నమ్మకానికి సజీవ సాక్ష్యంగా నిలిచే ఒక అద్భుతమైన సంఘటన సముద్రంలో జరిగింది. హర్ముజ్ జలసంధి పరిధిలో క్షిపణి దాడులు జరుగుతున్న వేళ దాదాపు 40,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ గ్యాస్తో ఉన్న భారతీయ రవాణా నౌక అక్కడ చిక్కుకుపోయింది. అలాంటి ప్రమాదకర సమయంలో ఇరాన్ ప్రభుత్వం భారత్కు ప్రత్యేక రక్షణ అనుమతులిచ్చింది. వెంటనే రంగంలోకి దిగిన మన భారత నౌకాదళం ఆ నౌకకు చుట్టూ రక్షణ వలయంగా ఉంటూ సురక్షితంగా శత్రువుల కంటికి చిక్కకుండా భారత తీరానికి తీసుకొచ్చింది. ఇరాన్ సహకారం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఇరాన్, భారత్ స్నేహానికి అత్యంత వ్యూహాత్మక చిహ్నం చాబహార్ పోర్ట్. పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఆసియా దేశాలకు భారత్ వాణిజ్యం సాగించడానికి ఇరాన్ ఈ పోర్ట్ను భారత్కు అప్పగించింది. యుద్ధంలోనూ ఈ పోర్ట్ ఆపరేషన్లు ఆగలేదు. అంతేకాదు, అమెరికా డాలర్ ఆంక్షలు తలదన్నేలా ఇరు దేశాలు రూపాయి, రియాల్, లోకల్ కరెన్సీ చెల్లింపుల విధానాన్ని విజయవంతంగా వాడుతున్నాయి. అగ్రరాజ్యాల ఒత్తిళ్లకు లొంగకుండా సొంత కరెన్సీతో వ్యాపారం సాగిస్తూ ఇరు దేశాలు అంతర్జాతీయ దౌత్య రంగానికి సరికొత్త పాఠాలు నేర్పుతున్నాయి. అగ్రరాజ్యాల బెదిరింపులు, యుద్ధాల భయాలు తాత్కాలికం కావచ్చు, కానీ ఇరాన్, భారత్ దేశాల మధ్య ఉన్న హిమాలయాల అంతటి స్నేహ బంధం శాశ్వతం. కష్టకాలంలో నిలబడేవాడే నిజమైన మిత్రుడు అని భారత్ మరోసారి నిరూపించింది.